గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే క్లాస్ 4th క్లాసు. ఈ 4th క్లాస్లో మనం 12 భావాల యొక్క కారకత్వాలు మరియు గ్రహ కారకత్వాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ షేర్ చేస్తున్నానండి. 12 భావాలకు సంబంధించిన కారకత్వాలు తెలుసుకోవడానికి ముందు 12 భావాలకు సహజ కారక గ్రహాలు ఉంటాయండి. చాలామంది వేదికలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ 1వ భావానికి సూర్యగ్రహం ఇచ్చారు, 2వ భావానికి గురుగ్రహం ఇచ్చారు, 3వ భావానికి కుజుడు, 4వ భావానికి చంద్రగ్రహం, 5వ భావానికి గురుగ్రహం, 6వ భావానికి కుజ శని గ్రహాలు, 7వ భావానికి శుక్రగ్రహం, 8వ భావానికి శని గ్రహం, 9వ భావానికి సూర్య శని గ్రహాలు, 10వ భావానికి సూర్య బుధ గురు శని గ్రహాలు, 11వ భావానికి గురుగ్రహం, 12వ భావానికి శని గ్రహం. ఇవి మనకు ఖచ్చితంగా మైండ్లో ఉండాలండి. అంటే వీటిని కూడా అడిషనల్గా భావకారకత్వాలకు యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం 12 భావాలకు సిగ్నిఫికేటర్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు 1వ భావంలో సూర్యగ్రహం ఉన్నాడు, ఇక్కడ అంతే కదండి. సహజంగా 1వ భావానికి సూర్యగ్రహం కారకత్వం వహిస్తాడు కాబట్టి బాగుంటుందని అర్థమైంది కదండి. ఇప్పుడు 2వ భావానికి గురుగ్రహం ఇచ్చాడు. ఇక్కడ గురుగ్రహం బలం లేడు. గురుగ్రహం 2వ భావానికి ఏంటిది? ఇన్కమ్ విషయానికి కారకత్వం వహిస్తుంది, జీవనోపాధి ఇస్తాడు గురుగ్రహం, మంచి కుటుంబాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి ఇక్కడ గురుగ్రహము బలంగా లేడండి, కొద్దిగా బలం తగ్గింది. అర్థమైంది కదండి. ఇక్కడ చంద్రబుధ గ్రహాలు బలంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ గురుగ్రహం 2వ స్థానం యొక్క ఫలితాలు అంతగా ఇవ్వడని అర్థం. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం అదనంగా భావకారకత్వాలు, వాటికి సహజ కారక గ్రహాలు అయితే ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం భావకారకత్వాల దగ్గరికి వస్తామండి. చూడండి పేజీ నెంబర్ 68 అండి. ద్వాదశ భావకారకత్వాలు చూడండి. 1వ భావం తనుభావం అండి, మన గురించి తెలియజేస్తుంది. మన ఆరోగ్యం, మన రంగు, కలరు, ఆరోగ్య స్థితి, జన్మస్థలం, ఆయుష్ కూడా ప్రధానంగా ఈ విషయాల కారకత్వం వహిస్తుంది. ఇక్కడ ఏమిచ్చాను? శరీరం, రూపు, రంగు, ఆరోగ్యం, ఆరోగ్య స్థితి, జన్మస్థలం, స్ట్రెంగ్త్, పెద్దనాన్నలు, తండ్రి యొక్క అన్నలు, ఆయుష్, వయస్సు, వృద్ధాప్యం, వ్యక్తిత్వము, పేరు మరియు కీర్తి, దీర్ఘాయు, పార్ట్నర్, ప్రైవేట్ పార్ట్స్ రిలేటెడ్ అండి. ఇదంతా భాగస్వామి యొక్క సెక్స్, గౌరవం, అహంకారం, గర్వం, ఇతరులను తక్కువ చేయు స్వభావం, వ్యక్తిగత నైపుణ్యాలు, అమలు, జీవనోపాధి, డబ్బు, సంపాదన మీద కోరిక, అసంతృప్తి, మనస్సు, దుఃఖం, సంతోషం, సముద్ర ప్రయాణం, పొడవాటి జుట్టు, అవయవాలు, రోగనిరోధక శక్తి, మానవ శరీరంలో ఇది తలను సూచిస్తుంది. ఇవి 1వ స్థానానికి సంబంధించిన ప్రధానమైన కారకత్వాలు అండి. ఇంకా చాలా ఉంటాయి. ఇవి కేవలం డైలీ ప్రిడిక్షన్లో ఉపయోగపడే ప్రధానమైన కారకత్వాలు. మరి వీటిని ఎలా ఐడెంటిఫై చేయడం? ఇక్కడ చూడండి, 1వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి? సూర్యగ్రహం ఉంది, కుజగ్రహం ఉంది. కుజగ్రహం 2 టైమ్స్ వచ్చాడు, అంతే కదండి. మరి ఎలా ఐడెంటిఫై చేయడం? సహజంగా 1వ స్థానానికి సూర్యగ్రహం కారకత్వం వహిస్తున్నాడు, అంతే కదండి. అంటే ఈ కారకత్వాలని పాజిటివ్గా ఉండాలంటే సహజంగా సూర్యగ్రహం 1వ స్థానం యొక్క ప్రభావంలో అయినా ఉండాలి, లేదా సూర్యగ్రహం యొక్క దృష్టి 1వ స్థానం మీద అయినా రావాలండి. అర్థమైంది కదండి. అలా ఎలా రావాలి? ఆ దృష్టి కూడా ఆ గ్రహం చూస్తే 1వ స్థానం మీద ఎక్కడ ఉన్నా సరే, సూర్యగ్రహం ఎక్కడ ఉన్నా సరే 3 డిగ్రీల లోపు 1వ స్థానం మీద సూర్యగ్రహం మీద పడితే ఆ 1వ భావము సూర్యగ్రహం యొక్క ప్రభావంలో ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎలాగో వచ్చేసింది కాబట్టి సూర్యగ్రహం 1వ స్థానానికి ఎలాంటి విషయము? మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇక్కడ ఇంకేం చెప్పాను నేను? 1వ స్థానం ఫలితాలు పొడవాటి జుట్టు అన్నాను. మరి సూర్యగ్రహం 1వ స్థానానికి బట్టతలని ఇస్తాడు, ఇక్కడ జుట్టు ఇవ్వడు. అర్థమైందా అండి? ఎందుకు ఇవ్వడు? 1వ స్థానం వేడి కదండి. సూర్యగ్రహం ఫైరీ ప్లానెట్, ఓవర్ హీట్ కదా, బట్టతల ఇస్తాడు. 1వ స్థానం సూర్యగ్రహం 1వ స్థానానికి స్ట్రాంగ్ అయిందంటే బట్టతల వచ్చి తీరుతుంది, అలా డౌటే లేదు. అది ఎంత స్ట్రాంగ్ అయిందో ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇక్కడ సహజంగా 1వ స్థానంలో బలంగా ఉన్నాడు,
సూర్యగ్రహం కూడా 1వ స్థానానికి వచ్చేసింది. రాశి చక్రంలో ఈ సూర్యగ్రహం యొక్క దృష్టి 1వ స్థానం మీద పడ్డ అదనంగా 1వ స్థానానికి స్ట్రెంత్ పెరిగినట్టే కదా, అంతే కదండి. ఇప్పుడు ఇది రాశి చక్రం, ఇక్కడ ఎక్కడున్నాడు సూర్యగ్రహం, ఇక్కడ ఉన్నాడు కాబట్టి మరి 1వ స్థానాన్ని చూస్తుందా అండి, చూస్తున్నదా? ఇది కుజ నక్షత్రంలో ఉంది కాబట్టి 1వ స్థానంలో స్థితి అయింది నక్షత్రం ద్వారా, అంటే ఈ సూర్యగ్రహానికి ఇది 6వ స్థానం అయింది, అంతే కదండి. దృష్టి పడలేదు. ఎప్పుడు పడుతుంది? ఇది కూడా 4 డిగ్రీల్లో ఉంటే, 5 డిగ్రీల్లో, 6 డిగ్రీస్లో ఉంటే ఈ సూర్యగ్రహం యొక్క 6వ దృష్టి ఇక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే డిగ్రీస్ మ్యాచ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఎన్ని డిగ్రీలు? ఇది 4 డిగ్రీలు, 14 డిగ్రీలు, 14 డిగ్రీలు అంటే 10 డిగ్రీలు తేడా ఉంది. కాబట్టి ఒకవేళ ఈ 1వ స్థానం డిగ్రీలు 5 డిగ్రీస్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ సూర్యగ్రహం యొక్క ప్రభావం లగ్నం మీద ఉంటుంది. ఈ విధంగా 2 టైమ్స్ లగ్నానికి వచ్చింది అనుకోండి, ఇదంతా గుండవుతుంది, బట్టతల ఏముండదు ఇక్కడ. ఇక అర్థమైందా అండి? సహజంగానే సూర్యగ్రహం లగ్నంలో ఉంటే బట్టతల వస్తుంది, అక్కడ ఏజ్తో సంబంధం లేదు. సో ఈ విధంగా మనం కారకత్వాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇంకేం చెప్పుకున్నాను? ఆరోగ్యం అన్నా, అంతే కదండి. సూర్యగ్రహం 1వ స్థానానికి ఆరోగ్యం విషయానికి కారకత్వం వహిస్తాడు. మనం ఇక్కడ కారకత్వాలు కూడా ఇచ్చాను చూడండి. సూర్యగ్రహం 1వ స్థానానికి ఆరోగ్యం ఇచ్చారు, అంతే కదండి. ఆధ్యాత్మికత కూడా చూడండి. అంటే ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఇక్కడ సూర్యగ్రహము 1వ స్థానంలో బలంగా ఉంది. 1వ స్థానం యొక్క దృష్టి, సూర్యగ్రహం యొక్క దృష్టి 1వ స్థానం మీద లేదు. అంటే జుట్టు అంతగా ఊడిపోదు, సగం ఊడిపోతుంది, సగం ఉంటుంది. ఈ సూర్యగ్రహం యొక్క దృష్టి 1వ స్థానం మీద ఉంటే మొత్తం ఊడిపోతుంది జుట్టు. కాబట్టి 1వ స్థానం స్ట్రాంగ్ అయ్యాడు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మళ్ళీ శుక్రగ్రహం కూడా 1వ స్థానానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడండి. గురుగ్రహం కూడా 1వ స్థానానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ 3 గ్రహాలు 1వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఆయుష్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ 3 గ్రహాలు 1వ స్థానానికి స్ట్రాంగ్ అయిన వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువగా ఉంటుందండి. మీరు చూడండి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు కదా. ఈ విధంగా మనం 1వ స్థానం యొక్క ఫలితాలను ఐడెంటిఫై చేయాలి. తర్వాత 2వ స్థానం, ఇది ప్రధానంగా ధన సంపాదన అండి, కుటుంబం గురించి తెలియజేస్తుంది. సంపద, ఐశ్వర్యం, వ్యాపారం, రత్నాలు, అభ్యాసం, స్థిర స్వభావం అండి. ఇక్కడ చూడండి, కాన్ఫిడెంట్ అన్నమాట, స్థిర స్వభావం. వాళ్ళ నిర్ణయం మారదు. ఒక నిర్ణయం తీసుకుంటే నిర్ణయం కూడా ఖచ్చితంగా ఉంటుంది. స్థిర స్వభావం, నిజాయితీ. చూడ, ఇక్కడ నిజాయితీ అని ఇచ్చాను, స్థిర స్వభావం ఇచ్చాను. ఎప్పుడైనా సరే 2వ భావము స్థిర రాశి అవ్వాలండి. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నారు కదండి, వాళ్ళకి ఫిక్స్డ్ కదండి. ఇక ఫిక్స్డ్గా ఉన్న వాళ్ళు ఐపీఎస్ గ్రూప్ 1 కేటగిరీ అండి. వాళ్ళకు ఖచ్చితంగా గురుగ్రహము 2వ స్థానానికి వచ్చి తీరుతారు. ఎలా వచ్చాడనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. మనం చెప్పాం కదండి, దృష్టి ద్వారా వచ్చిందా లేకపోతే మనం చెప్పుకున్న 27 నక్షత్రాల పద్ధతిలో 2వ భావానికి వచ్చిందా అనేది మీరు బై ప్రాక్టీస్ ద్వారా తెలుసుకుంటారు. స్నేహము, స్నేహితులు, సహాయాలండి. సహాయాలంటే మంచి ఫలితమే కదండి. గురుగ్రహం 2వ స్థానానికి స్ట్రాంగ్ అయితే అనుకోకుండా సహాయం అందుతుంది. మనం డబ్బు అవసరం అనుకుందాం, ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, అప్పుడు ఏం చెప్తాము మనం? ఇలా అవసరం వచ్చింది అనక నేను ఉన్నానని ఇచ్చేస్తారు. అలాంటి సహాయాలు ఉంటాయి. ఫుడ్ గురించి తెలియజేస్తుందండి. మళ్ళీ భార్య, భర్త మరణం. మరి భర్త మరణం అన్నాను కదా. అమ్మాయి చాట్లో గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు. మరి బలహీనంగా అంటే ఎలాగండి? ఈ 2వ స్థానంలో ఇక్కడ ఒక 2 ప్లానెట్లు వచ్చేసి, ఇక్కడ ఒక ప్లానెట్ వచ్చేసి గురుగ్రహం కింద ఉంటే బలహీనంగా ఉన్నట్టు. బలహీనంగా ఉండి ఆ గురుగ్రహము 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉందా లేదా చూడాలి. ఒకవేళ 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే బలం పెరిగినట్టే. ఇప్పుడు చూడండి, ఈ రాశి చక్రంలో ఇక్కడ గురుగ్రహం ఇక్కడ ఉంది, అంతే కదండి. ఇక్కడ ఉంది, పక్కన వీనస్ ఉంది, 3వ స్థానంలో మార్స్ ఉంది, 12వ స్థానంలో మెరిక్యూరీ ఉంది, సన్ ఉంది. అక్కడ మిత్ర గ్రహాలు, శత్రు గ్రహాలు అనే కాన్సెప్ట్ మీరు మర్చిపోండి. అది ఆ గురుగ్రహం ఎక్కడ ఉంది? 5 గ్రహాల మధ్యలో ఉన్నాడు కదా, అంటే బలం వచ్చినట్టే కదండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం, మన వెనుక 4 ఉన్నారనుకోండి, వాడి మనసులో మనం చంపేయాలన్న కోరిక ఉన్నా సరే మరి పక్కన ఉంటే బలం వచ్చినట్టే కదా, అంతే కదండి. అంటే ఈ విధంగా బలంగా ఉంటేనే ఇన్కమ్ బాగుంటుందండి. ఫస్ట్ ఈ స్ట్రెంత్ చూడాలి.
ఈ స్ట్రెంత్ చూసిన తర్వాత ఇక్కడ ఒకవేళ బలహీనమైన పర్వాలేదు, ఇక్కడ రాశి చక్రంలో బలహీనంగా ఉండి గురుగ్రహం కూడా బలహీనంగా ఉంటే వాళ్ళకు నో ఇన్కమ్ ఇన్ లైఫ్. దట్స్ ఇట్. అర్థమైందా అండి? మీరు వేదికలో శత్రుగ్రహాలు మిత్రగ్రహాలు అనే కాన్సెప్ట్ చెప్తారు, అది అసలు ఇక్కడ అవసరమే లేదు మనకు. 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఏ ప్లానెట్ వచ్చినా సరే ఆ గ్రహం చాలా బలంగా ఉందని అర్థం. అతను శత్రువే అనుకుందాం, మన మంచి పనుల ద్వారా శత్రువు కూడా మిత్రుడు అవుతాడు కదండి, అంతేనా? అది కాబట్టి ఇక్కడ గురుగ్రహం చాలా బలంగా ఉంది. ఎవరి రాశి చక్రంలో అయినా సరే గురుగ్రహానికి 12లో కానీ 2వ స్థానంలో కానీ ఒక ప్లానెట్ వచ్చింది అనుకోండి, గురుగ్రహానికి స్ట్రెంత్ ఉందని అర్థం చేసుకోండి. గురుగ్రహానికి ఇలా వస్తేనే ఇన్కమ్ ఉంటుంది. గురుగ్రహానికి మళ్ళీ 7వ స్థానంలో ఒక ప్లానెట్ ఉందనుకోండి, ఆయుష్ని ఇస్తాడండి. గురుగ్రహానికి 7వ స్థానం ఇక్కడ మకర రాశి అయింది, ఏదైనా ఒక ప్లానెట్ ఉందనుకుందాం, ఆ ప్లానెట్ కూడా అదనంగా మళ్ళీ గురుగ్రహంతో లింకప్ అయి ఉండాలి, అప్పుడు ఆయుష్ని ఇస్తాడు. గురుగ్రహానికి 7వ స్థానంలో ఒక ప్లానెట్ వచ్చింది అనుకోండి, ఆయుష్ని పెంచుతాడు. శుభగ్రహమా సార్? అదే మీరు శుభ అశుభ గ్రహాలనే కాన్సెప్ట్ కి ఎప్పుడు అడగండి నాకు, అసలు ఆ కాన్సెప్ట్ మర్చిపోండి. మీరు ఏ ప్లానెట్ వచ్చినా సరే మళ్ళీ గురుగ్రహానికి సంబంధం ఉందా లేదా చూడాలి, అంతే. ఇక్కడ ఏ లేదు, కాకపోతే ఇక్కడ బలం ఉంది, ఉంటే ఆయుష్ని పెంచుతాడు. ఒక 10 సంవత్సరాల ఆయుష్ని అదనంగా ఇస్తాడండి. గురుగ్రహానికి 7వ స్థానంలో ఒక ప్లానెట్ వస్తే ఒక 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది. ఇది నాడీ రూల్ అని నేను చెప్పేది. సో ఈ విధంగా చూడాలి 2వ స్థానం యొక్క ఫలితాలు. ఇక 3వ భావం ప్రధానంగా ధైర్యం అండి, తోబుట్టువులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. మళ్ళీ ఇది కూడా దీర్ఘాయువు అండి, తమ్ముడు భార్య అంటే మరదలు, స్నేహితులు, కోపం, శాంతం, ధర్మం. 3వ స్థానం ధర్మం అండి. 3వ స్థానం టీచర్స్ కూడా, పెద్దలు 3వ స్థానం. ఎప్పుడైనా సరే 3వ స్థానాధిపతి బలంగా ఉంటేనే మనం ఏ బిజినెస్ చేసినా కలిసి వస్తుంది. ఎందుకంటే ధైర్యం కదండి 3వ స్థానం. ఒకవేళ నష్టం వచ్చినా సరే మనం నిలబడగలిగే శక్తిని ఇవ్వాలి కదా, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందండి ఇది 3వ భావం. ఎవరికైనా నేను వ్యాపారం చేసుకుంటున్నాను ఎలా ఉంటుందని అడిగారు అనుకోండి, అప్పుడు 3వ స్థానాధిపతి బలంగా ఉంటేనే చెప్పాలండి, మీరు వ్యాపారం చేసుకోమని చెప్పాలి. 3వ స్థానాధిపతి బలంగా లేకుండా వ్యాపారం చేశారనుకోండి, చిన్న నష్టం వచ్చినా కానీ సూసైడ్ లెవెల్కి వెళ్తారు, వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు వ్యాపారం అంటే ఒకసారి నష్టం వస్తుంది, లాభం వస్తుంది. కాబట్టి 3వ స్థానాధిపతి బలహీనంగా ఉండే వాళ్ళు బతికినన్ని రోజులు నా లాభమే రావాలనుకుంటారు. కాబట్టి 3వ స్థానాధిపతి బలంగా ఉండాలండి. ఇది 3వ స్థానం అమ్మకాలండి, ప్లాట్స్ అమ్మకాల గురించి. మళ్ళీ చిన్న చిన్న ప్రయాణాలు, విమానం, మళ్ళీ మహిళా సేవకుడు, వాహన సౌఖ్యం, ప్రభుత్వ శాఖ, ఉపాయం, మంచి ఆలోచన, కాళ్ళు, చెవులు, శ్వాసకోశనాళం అండి. 3వ స్థానము శ్వాసకోశనాళం. ఎప్పుడైనా సరే 3వ స్థానాధిపతి బలహీనంగా ఉండి 6వ స్థానం రోగం కదా, 6వ స్థానాధిపతితో సంబంధం వేరితే ఆస్తమా, శ్వాసకోశం అంటే ఆస్తమా రిలేటెడ్ వ్యాధులు వస్తాయండి, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇది మానవ శరీరంలో మెడను చూపిస్తుందండి. 3వ భావము బలంగా ఉందనుకోండి, అమ్మాయిల చాట్లో నక్లెస్లు వేసుకుంటారు, ఎప్పటికీ బంగారు నగలు వేసుకుంటారు. ఒకవేళ బలహీనంగా ఉందనుకోండి, థైరాయిడ్ సమస్య వస్తుంది. ఇప్పుడు థైరాయిడ్ సమస్య మగవాళ్ళకు కూడా వస్తుందండి, ఆడవాళ్ళకే కాదు. మరి ఎలా చూడాలి? ఈ 3వ భావానికి ప్రధానంగా ఏ గ్రహం కారకత్వం వహిస్తుంది? కుజుడు. కుజుడు తమ్ముళ్ళ విషయానికి, పొరిగింటి వారికి, ధైర్యం విషయానికి కారకత్వం వహిస్తుంది. కాబట్టి కుజుడు 3వ స్థానంలో బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా చూడాలి. ఇక్కడ రాలేదు, రానంత మాత్రాన కాదు, ఇది నక్షత్ర పద్ధతిలో మనకు రాలేదు. అప్పుడు మనం ఏం చూడాలి? కుజగ్రహం యొక్క దృష్టి 3వ స్థానానికి వచ్చిందా లేదా ఐడెంటిఫై చేయగలగాలి. ఇక్కడ ఎక్కడున్నాడు కుజగ్రహం? ఇక్కడ ఉన్నాడు. మరి 3వ స్థానానికి వచ్చిందా అండి? చూడండి, ఇక్కడ 3వ ఇది 11వ స్థానంలో ఉంది, 3వ స్థానం 5వ స్థానం అయింది, అంతే కదా. కాబట్టి కుజగ్రహము 5వ దృష్టితో 3వ స్థానాన్ని చూస్తుంది. ప్రతి గ్రహానికి 1, 5, 9 దృష్టిలు ఉంటాయండి. పుస్తకాల్లో లేవు అని అనకండి, పుస్తకాల్లో ఇవ్వలేదు, ఇది మన రూలు.
నేను చెప్పే రూల్ కాదు, ఇవన్నీ పుస్తకాల్లో ఉన్న రూల్సేనండి, నేను కొత్తగా చెప్పే రూల్ ఏం కాదు. కాబట్టి కుజగ్రహం యొక్క 5వ దృష్టి 3వ స్థానం మకర రాశి మీద ఉంది. ఇక్కడ మకర రాశి కుజగ్రహానికి ఉచ్చస్థానం, అంతే కదండి, ఉచ్చస్థానం. ఇక్కడ సొంత నక్షత్రంలో ఉంది. ఇక్కడ 3వ స్థానము శ్రవణ నక్షత్రంలో ఉన్నాయి. చంద్రగ్రహానికి చెందింది శ్రవణ నక్షత్రం కదా, 15 డిగ్రీలు అంటే. ఇక్కడ కుజుడు ఎక్కడికి వెళ్ళాడు, చంద్రగ్రహానికి సంబంధించిన హస్త నక్షత్రం దాటి కొద్దిగా ముందుకెళ్ళాడు సొంత నక్షత్రంలోకి, అంతే కదండి. అంటే 3వ స్థానం, అంటే కుజుడు 3వ స్థానం యొక్క ప్రభావంలో ఉందని అర్థం చేసుకోవాలి. అంటే 3వ స్థానానికి కొద్దిగా బలం వచ్చిందని అర్థం. అర్థమైంది కదండి. ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. తర్వాత 4వ భావం ప్రధానంగా తల్లి సుఖాల గురించి తెలియజేస్తుంది. వ్యవసాయ భూములండి, సుఖాలను తెలియజేస్తుంది. కంఫర్ట్ లైఫ్ అండి, మన సొంత ఇల్లు, గృహములు, గృహ ప్రవేశము, తండ్రి దీర్ఘాయువు, తల్లి దీర్ఘాయువు కూడా, తల్లి అనారోగ్య సమస్యలు, పంట పొలాలు, ఆస్తికి సంబంధించిన ఆధారాలు, సుగంధము, ఆభరణాలు, వాటర్కి సంబంధించినవండి, వాటర్కి సంబంధించినవి, ఫుడ్కు సంబంధించినవి. డబ్బు తగినంత కంటే ఎక్కువగా ఉండడు. మరి ఎప్పుడు ఉంటుందండి డబ్బు తగినంత కంటే ఎక్కువగా? ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, 4వ స్థానానికి సహజంగా చంద్రగ్రహం ఇచ్చాను, అంతే కదండి. ఈ చంద్రగ్రహము 4వ స్థానం యొక్క ప్రభావంలో ఉండి 4వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యి, 4వ స్థానాధిపతి ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో సంబంధం వచ్చినప్పుడు మాత్రమే డబ్బు తగినంత కంటే ఎక్కువగా ఉంటుంది. వేదశాస్త్రం అండి, వేదశాస్త్రం మీద పట్టు, అబద్ధాలు కూడా ఆడతారండి, విశ్వాసం పోవడం, ఊపిరితిత్తులు, మానవ శరీరంలో ఇది రొమ్ము భాగాన్ని తెలియజేస్తుంది. మరి ఫలితాలను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాయి? చంద్రగ్రహము సహజంగా 4వ స్థానం యొక్క ప్రభావంలో ఉందా లేదా చూడాలి. ఇక్కడ రాలేదు, రాకపోతే ఎలా చూడాలి? గురువు యొక్క దృష్టి 4వ స్థానానికి వచ్చిందా చూడాలి. ఎందుకంటే చంద్రగ్రహం 4వ స్థానానికి డైరెక్షన్ స్ట్రెంత్ కదండి, ఆ డైరెక్షన్ స్ట్రెంత్ కూడా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, చంద్రగ్రహం వచ్చేసి 12లో ఉంది, 9వ స్థానానికి అధిపతి అయింది, అంతే కదండి. ఇది ఎందులో ఉంది? గురు నక్షత్రంలో ఉంది కాబట్టి 2వ స్థానంలో, 5వ స్థానంలో వచ్చేసి. ఇక్కడ చంద్రగ్రహం 5వ స్థానంలో ఉందంటే డైరెక్షనల్ స్ట్రెంత్ 4వ స్థానం కదా. అంటే కొద్దిగా ఈ గురుగ్రహము 4వ స్థానం యొక్క ప్రభావంలో ఒక 60% వచ్చింది. అర్థమైంది కదా. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? 5వ స్థానానికి వెళ్ళిపోయింది కదా ఈ గురుగ్రహం. అంటే 4వ స్థానం యొక్క ప్రభావం ఒక 50% వచ్చేసింది. మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. ఏదైనా సరే ఈ సహజంగా ఉండే కారక గ్రహాలు కూడా భావానికి వచ్చాయా లేదా చూడాలి. సో ఇక్కడ 4వ స్థానం యొక్క ప్రభావంలో చంద్రగ్రహం ఉంది కాబట్టి ఒక 50-60% వచ్చేసింది. సో ఈ ఫలితాలన్నీ ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉంటాయని మనం చెప్పేయచ్చు. ఎందుకంటే గురుగ్రహం 4వ స్థానానికి ఎలాంటి విషయానికి కారకత్వం? ఇక్కడ గురువు ఉన్నాడు కదా 4వ స్థానంలో బలంగా. ఎలాంటి విషయానికి సంతోషం అండి. గురుగ్రహం 4వ స్థానానికి సంతోషాలు ఇవ్వడానికి కారకత్వం వహిస్తుంది. చూడండి, ఇక్కడ గురుగ్రహం ఏమి ఇచ్చాను 4వ స్థానానికి? సంతోషం, తృప్తి. ఇప్పుడు మనకు ఎంత డబ్బు ఉన్నా సంతోషం కావాలి కదా, అంతే కదండి. కాబట్టి ఇక్కడ గురుగ్రహం 4వ స్థానంలో బలంగా ఉన్నాడు. మళ్ళీ చంద్రగ్రహం యొక్క ప్రభావం కూడా 4వ స్థానం మీద 60% వచ్చింది. అర్థమైంది కదండి ఎలా వచ్చిందో చంద్రగ్రహం 4వ స్థానానికి. ఈ విధంగా చూడాలి. మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ చంద్రగ్రహం యొక్క 5వ దృష్టి మన 4వ స్థానం మీద ఉంది కదండి. ఎందుకంటే ప్రతి గ్రహానికి 5వ దృష్టి ఉంటుందన్నా కానీ. కాబట్టి ఇక్కడ ఇది గురు నక్షత్రంలో ఉంది, ఇదేమో 4వ స్థానం రాహు నక్షత్రంలో ఉంది. ఈ 4వ స్థానం కూడా గురు నక్షత్రంలో ఉంటే 100% వచ్చినట్టు. అర్థమైందా అండి? ఇది గురు నక్షత్రంలో లేదు 4వ స్థానం డిగ్రీలు. సో ఒక 50% గురు చంద్రగ్రహం 4వ స్థానం యొక్క ప్రభావంలో ఉంది కాబట్టి ఈ 4వ స్థానం యొక్క కారకత్వాలు ఆల్మోస్ట్ బాగుంటాయని చెప్పేయచ్చు. తర్వాత 5వ భావం ప్రధానంగా సంతానం అండి, ప్రేమ వ్యవహారాలు, లవ్ అఫైర్స్. ఎప్పుడైనా సరే 5వ భావానికి రాహు గ్రహం స్ట్రాంగ్ అయ్యి శుక్రగ్రహం వస్తే లవ్ అఫైర్స్,
లవ్ అఫేర్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేయచ్చు. రావు శుక్ర గ్రహాలు వస్తాయి. శుక్రగ్రహం 5వ స్థానానికి ప్రేమ విషయానికి కారకత్వం వహిస్తుంది. శుక్ర రావు గ్రహాలు 5వ స్థానానికి లవ్ అఫేర్స్ విషయానికి కారకత్వం వహిస్తుంది. ఇల్లీగల్ అఫేర్స్ అండి. శుక్రగ్రహము చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాను, శుక్రగ్రహం 5వ స్థానానికి లవ్ అఫేర్స్ చూశారు కదా. లవ్ అఫేర్స్ వినోదం అంటే ఆనందాలే కదా. ఆనందం అన్న వన్ కైండ్ ఆఫ్ లవ్ అఫేర్, అంతే కదండి. కిడ్నీ ఇంకేమి ఇచ్చాను, 5వ స్థానానికి రొమాన్స్ అని ఇచ్చాను, లవ్ అఫేర్స్, వినోదం అని ఇచ్చాను. అంటే ఈ ఫలితాలన్నీ 5వ శుక్రరావు ఓన్లీ శుక్రగ్రహం వస్తే మ్యారేజ్ రిలేటెడ్ లవ్. రాహు వచ్చాడు అనుకోండి, నో మ్యారేజ్, లవ్ అఫేర్స్, జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్స్. రాహు వస్తే రాహు గ్రహాలు 5వ స్థానానికి వస్తే ఫిజికల్ అట్రాక్షన్స్. రాహు లేకుండా ఓన్లీ శుక్రగ్రహం వస్తే లవ్, మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందని అర్థం. ఇంకేమిచ్చాను, ఆనంద ప్రదేశాలు, తండ్రి, భవిష్యత్తు, దూరదృష్టి, వారసత్వము, పన్నులు, కమిషన్, ఆప్యాయత, సాధువుగా మారడం అండి. సాధువుగా మారడం అన్నాను కదా, అంటే సన్యాసి లక్షణాలే కదండి సాధువుగా మారడం అంటే. అంటే శుక్రగ్రహము 5వ స్థానానికి వచ్చి కేతు యొక్క ప్రభావంలో ఉంటే సాధువుగా మారడం అంటే వివాహం కాదని అర్థం కదండి, అంతే కదా. అంటే ఇక్కడ శుక్రగ్రహము కేతు గ్రహం ద్వారా రావాలి 5వ స్థానానికి. స్ట్రాంగ్ అయితే సన్యాసిగా మారే అవకాశాలు ఉంటాయని అర్థం. వేదాలు చెప్పించడం అంటే శుక్రకేతు గ్రహాల కాంబినేషన్ ఆధ్యాత్మిక విద్యనండి. 5వ స్థానానికి 5వ స్థానానికి సూర్య చంద్ర గ్రహాల ఆధ్యాత్మిక విద్య. కేతు శుక్రగ్రహం వచ్చింది అనుకోండి, మ్యారేజ్ సన్యాసిగా ఉంటారు, వేదంలో మంచి పట్టు ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ పెయింటింగ్స్ అండి, పందాలు, స్పోర్ట్స్ కూడా 5వ స్థానం. స్పెక్యులేషన్ బిజినెస్లు, షేర్ మార్కెట్, ఏదైనా సరే ఆటలకు సంబంధించిన గేమ్స్ అన్ని 5వ స్థానమే. వెన్నెముక, స్పెర్మ్ కౌంట్ అండి, స్పెర్మ్ కౌంట్ అబ్బాయిలకైతే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది, శుక్రగ్రహం 5వ స్థానానికి బలహీనంగా ఉన్నప్పుడు 5వ స్థానంలో ప్రభావంలో ఉండి బలహీనంగా ఉండి శుక్రగ్రహం స్వతహాగా వీక్ అయినప్పుడు. మనం ఎప్పుడు వీక్ అనుకున్నాము, మొదటి 3 డిగ్రీలు చివరి 3 డిగ్రీస్లో ఉన్నప్పుడు ఆ ప్లానెట్ వీక్ అనుకున్నాం. అలా ఉండి రాశి చక్రంలో ఒంటరిగా విసిరేసినట్టుగా ఉందనుకోండి, ప్లానెట్ విసిరేసినట్టుగా ఉండి దానికి 5 గ్రహాల యొక్క ప్రభావం లేదనుకోండి, వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. అదే అమ్మాయిలు అయితే సంతానోత్పత్తి ఉండదని అర్థం. అంటే గర్భసంచికి ఏదో ఒకటి ప్రొడక్ట్, అదే పీసీఓడి ప్రాబ్లమ్స్ అని అర్థం. ఈ విధంగా యాంటీబాడీస్ మానవ శరీరంలో ఇది పొట్ట భాగాన్ని తెలియజేస్తుంది. సంతానోత్పత్తి అంటే పొట్ట భాగమే కదండి, అంతే కదా. సో ఈ విధంగా మనం చూడాలి. తర్వాత 6వ భావం అండి. ఈ భావము ప్రధానంగా వ్యాధులండి, వివాహ జీవితం నుండి వేరవడం. 7వ భావం ఏమో వివాహం చేసుకోవడం, 6వ భావం ఏమో వివాహం నుండి వేరవడం. కాబట్టి ఎప్పుడైనా సరే 2, 7, 11 స్థానాధిపతులు వివాహం ఇచ్చే స్థానాలు. ఈ 2, 7, 11 స్థానాధిపతులు 6వ భావం యొక్క ప్రభావంలోకి వెళ్తే వివాహం అయిన తర్వాత డైవర్స్ ఉంటుందని అర్థం అండి. ఇది ఇక్కడ ఏమి ఇచ్చాను నేను 6వ స్థానానికి సహజంగా చూడండి, కుజ శని గ్రహాలు ఇచ్చాను. ఈ కుజ శని గ్రహాలు 6వ స్థానం యొక్క ప్రభావంలో ఉన్నాయనుకోండి, ఉండి బాగా బలంగా ఉంటే మంచిదండి, బలహీనంగా ఉండకూడదు. బాగా బలంగా ఉంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయండి. బలహీనంగా ఉంటే బ్లడ్ సమస్యలు ఇస్తాడండి, రక్తహీనత ఇస్తాడు. ఎందుకంటే 6వ స్థానం రోగం కదా. ఎప్పుడైనా సరే ఈ 2 గ్రహాలు 6వ స్థానంలో ఉండి బలంగా ఉండాలి, లేదా 6వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే బలంగా ఉండాలి. బలహీనంగా ఉంటే ఖచ్చితంగా రక్తహీనత సమస్య ఉంటుంది. ఈ రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళకు కూడా సంతానం ఉండదు, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. చూడాలి ఇవి ఎలా అవుతాయి. బలహీనంగా ఉండకూడదు, 3 డిగ్రీస్ లోపు ఉండకూడదు కుజ శని గ్రహాలు.
బలంగా ఉంటే 6వ స్థానం రోగస్థానం కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బలహీనంగా ఉంటే రక్తహీనత సమస్య ఇస్తుంది, విటమిన్ డెఫిషియన్సీ ఇస్తుంది. కాబట్టి ఈ 2 గ్రహాలు 6వ స్థానంలో బలంగా ఉన్నాయా బలహీనంగా ఉన్నాయా చూడాలి. తర్వాత ఏం చెప్పుకున్నాము, చిన్న ఉద్యోగం అండి, నెలవారీ జీవితం, మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అండి. 6వ స్థానం యొక్క ప్రభావంలో శనిగ్రహం బలంగా ఉందనుకోండి, కుజ శనిగ్రహాలు 6వ స్థానానికి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తాడండి. కాబట్టి కుజ శనిగ్రహాలు కూడా 6వ స్థానంలో బలంగా ఉన్న గవర్నమెంట్ బెనిఫిట్స్. మళ్ళీ పిచ్చితనము, మతిమరుపు, ఆహారం. ఇక్కడ మతిమరుపు అన్నాం కదా, కుజ శనిగ్రహాలు బలహీనంగా ఉండి ఇక్కడ 6వ స్థానంలో 6వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే, ఇక్కడ బలంగానే ఉందండి, ఇక్కడ బలంగా ఉంది కాబట్టి రోగాలు ఏమి ఇవ్వడు, బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే రోగాలు ఇస్తాడు. ఎప్పుడు రోగాలు ఇస్తాడనేది మనం తర్వాత స్టెప్లో చెప్పుకుందామండి. ఏ ఏజ్లో వస్తాయి ఏంటి రోగాలు, ఈ విధంగా చూడాలి. శత్రువులను ఓడించడం అండి. కుజ శనిగ్రహాలు బలంగా ఉంటే శత్రువులు మిత్రులు అవుతారు మనకు. ఇక్కడ మూత్రపిండాలండి, వైరస్లు, క్రీములు. చూడండి, శుక్రగ్రహం 6వ స్థానానికి మూత్రపిండాల విషయాన్ని కారకత్వం వహిస్తుంది. శుక్రగ్రహం 6వ స్థానానికి ఏంటిది, మ్యారేజ్ లైఫ్ వేరు చేయడానికి కారకత్వం వహిస్తుంది. కాబట్టి శుక్రగ్రహం ఎప్పుడైనా సరే 6వ స్థానంలో స్ట్రాంగ్ అయితే కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని మనం ప్రిడిక్ట్ చేయొచ్చండి, అలా డౌట్ లేదు. ఇక నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. తర్వాత 7వ భావము వివాహం అండి, లైఫ్ పార్ట్నర్, వ్యాపారం కూడా, పార్ట్నర్షిప్ వ్యాపారం. అబ్బాయి చాట్లో అయితే ఇది భార్యను సూచిస్తుందండి, అమ్మాయి చాట్లో అయితే భర్తను సూచిస్తుంది 7వ స్థానం. కాబట్టి 7వ స్థానాధిపతి వారి యొక్క మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే 7వ స్థానాధిపతి మీద 5 కంటే ఎక్కువ గ్రహాల ప్రభావం రావాలి. మనం ఏమనుకున్నాము, 7వ స్థానానికి సూర్యగ్రహము 2వ వివాహానికి కారకత్వం వహిస్తుంది అనుకున్నాం, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఇలా ఉంది అనుకుందాం. ఇలా ఉండి ఇక్కడ ఒక 2-3 ప్లానెట్లు వస్తే సమస్యలను ఇస్తాడు. ఇక్కడ ఈ సూర్యగ్రహం 7వ స్థానంలో ఉంది కాబట్టి సూర్యగ్రహానికి స్వతహాగా రాశి చక్రంలో ఎన్ని గ్రహాల యొక్క ప్రభావంలో ఉందో చూడాలి. ఎన్ని గ్రహాల యొక్క దృష్టి ఇక్కడ సూర్యగ్రహం మీద పడిందో చూస్తే అప్పుడు ఆ తీవ్రత తగ్గిస్తాడండి. అర్థమైందా అండి? వివాహ సమస్య ఇస్తాడు, ఎక్కువ ఇవ్వడు, తగ్గిస్తాడు. కాబట్టి ఇక్కడ 4-5 గ్రహాల ప్రభావం మధ్యలోనే ఉంది కదా, మధ్యలో ఉంది కదండి సూర్యగ్రహం. అంటే వివాహానికి సంబంధించిన సమస్యలను ఇస్తాడు, కానీ ఎక్కువ తీవ్రత చేయడు, సింప్లిఫై చేసేస్తాడు. కాదు జాతకుడికి మాత్రము ఇక్కడ కొంత డిగ్రీస్ వైజ్గా వీక్ అయింది కదండి ప్లానెట్. మన మొదటి 3 డిగ్రీస్లో ఉన్న ప్లానెట్ వీక్ అని చెప్పుకున్నాం కదా, కొద్దిగా వీక్ అయింది కాబట్టి ఇతనికి సెకండ్ మ్యారేజ్ అయింది. 7వ స్థానాన్ని చూస్తున్నది. సరే, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, కుజ నక్షత్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు 7వ స్థానంలో ఉంది కదండి ప్లానెట్. కాబట్టి ఇక్కడ శుక్రగ్రహం చూడండి, శుక్రగ్రహం బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి ఇక్కడికే వచ్చేసింది కదా, అంతే కదండి. అంటే ఇక్కడ శుక్రబుధ 7వ స్థానాధిపతి కూడా సూర్యగ్రహంతో ఆల్మోస్ట్ కలిసి ఉన్నట్టే, అందుకే ఇతనికి మ్యారేజ్ అయింది. మళ్ళీ శుక్రగ్రహం కూడా 9వ స్థానానికి 2వ వివాహానికి కారకత్వం వహిస్తుందని చెప్పుకున్నాం కదా, ఈ విధంగా చూడాలి. తర్వాత ఇంకొకటి ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, 7వ స్థానము మూత్రం అండి, వీర్యం, లింగము, ప్రైవేట్ పార్ట్స్, నపుంసకత్వం అన్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మ్యారేజ్ కాంపాబిలిటీ చూసేటప్పుడు ఎలా చూడాలి నపుంసకత్వము, మనం ఫస్ట్ ఏమని చెప్పుకున్నామండి, శని గ్రహము, బుధ గ్రహము నపుంసక గ్రహాలు అని చెప్పుకున్నాం, అంతే కదండి. ఫస్ట్ నపుంసక గ్రహాలు. ఈ 2 గ్రహాలు 7వ స్థానానికి వచ్చినంత మాత్రాన కాదు, ఈ గ్రహాలకు అదనంగా 12వ స్థానాధిపతి కూడా రాదు. 12వ స్థానం ఏంటిది, బెడ్ కంఫర్ట్స్. 12వ స్థానాధిపతి వచ్చి అప్పుడు 7వ స్థానంలో శని గ్రహము, బుధ గ్రహం ఉండి ఆ గ్రహాలు వీక్ అయితేనండి, డిగ్రీస్ వైజ్ లో వీక్ అయినప్పుడే అతనికి 7వ స్థానంలో, అంటే అమ్మాయికి మ్యారేజ్ అయింది అనుకోండి, అబ్బాయికి నపుంసక లక్షణాలు ఉంటాయి, అందుకే డైవర్స్ తీసుకుందని చెప్పేయచ్చు. సహజంగా 12వ స్థానం బెడ్ కంఫర్ట్స్. ఈ 12వ స్థానం యొక్క ప్రభావంలో శని, బుధ, రాహు గ్రహాలు వచ్చిన నపుంసక లక్షణాలు ఉంటాయి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. మళ్ళీ
శుక్ర బుధ గ్రహాలు సహజంగా వీక్ అయినా, బలంగా కాదు, వీక్ అయితే డిగ్రీస్ వైజ్ లో వీక్ అయినా సరే నపుంసక లక్షణాలు ఉంటాయి. బుధ శుక్రగ్రహాలు కాంబినేషన్ మంచిదండి. వీక్ అయినప్పుడే డిగ్రీస్ వైజ్ లో శుక్రగ్రహం బుధగ్రహం వీక్ అయ్యి 6వ స్థానం యొక్క ప్రభావంలోకి వెళ్ళాలి. కలిసి ఉన్నంత మాత్రాన కాదు. శుక్ర బుధ గ్రహాలు 3 డిగ్రీల లోపు ఉండి 6వ స్థానం రోగం కదండి. 6వ స్థానం యొక్క ప్రభావంలోకి వెళ్ళినప్పుడు నపుంసక లక్షణాలు ఉంటాయి. ప్రైవేట్ పార్ట్స్ అండి. ఇక్కడ ప్రైవేట్ పార్ట్స్ అనగానే 7వ స్థానము 8వ స్థానము సహజంగా ప్రైవేట్ పార్ట్స్ విషయానికి కారకత్వం వహిస్తుందండి. 7వ స్థానము 8వ స్థానం కాబట్టి 7, 8 స్థానాలలో శుక్ర రాహు గ్రహాలతో పాటు ఇంకేదైనా అప్లిక్ట్ అయిన గ్రహం అంటే బలహీనంగా ఉన్న గ్రహం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రైవేట్ పార్ట్కి సంబంధించిన సమస్య ఉంటుంది. అంటే సహజంగా 7వ స్థానం 8వ స్థానము వృశ్చిక రాశి అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఇది మానవ శరీరంలో నడుము భాగాన్ని సూచిస్తుంది. తర్వాత 8వ భావం అండి, ఇది మంగళ సూత్రము దీర్ఘాయు విషయాన్ని కారకత్వం వహిస్తుందండి. స్త్రీ యొక్క వైవాహిక జీవితం, స్త్రీ చాట్లో మంగళ సూత్రము వేరే వారితో సహజీవనం, ఒకరితో పారిపోవడం అన్నారు. అంతే కదండి. మరి ఒకరు ఎప్పుడు పారిపోతారండి? మ్యారేజ్ అయిన తర్వాత. 8వ స్థానాధిపతి సహజంగా బలహీనంగా ఉండి 6వ స్థానానికి లింక్ అయితే, 6వ స్థానం ఏమనుకున్నాము? జీవితం నుండి వేరవడం అనుకున్నాం కదండి. 6వ స్థానం అంటే 8వ స్థానాధిపతి 6వ స్థానం. ఇక్కడ 8వ స్థానానికి ఏమి ఇచ్చాను? శని గ్రహం ఇచ్చాను. అంతే కదండి. ఇక్కడ ఏమి చూడాలి? ఇక్కడ 8వ స్థానంలో బుధగ్రహము, శుక్రగ్రహం, శనిగ్రహం, బుధ చంద్రగ్రహాలు, బుధ గురు, ఇట్లా చాలా ప్లానెట్లు ఉన్నాయి. కాబట్టి ఏముండదు. ఒకవేళ ఇందులో ఎక్కువ ప్లానెట్లు లేకుండా 8వ స్థానాధిపతి బలహీనంగా ఉండి 6వ స్థానంతో వస్తే 6వ స్థానాధిపతి వివాహ జీవితం నుండి వేరవడం కదా. కాబట్టి 6వ స్థానాధిపతికి 8వ స్థానాధిపతికి చాలా సంబంధం ఏర్పడితే వేరే వాళ్ళతో జంప్ అవుతారు. అది కట్నం డబ్బులండి, లాటరీ, నిధి. చాలా మంది అడుగుతారు, నాకు నిధి దొరుకుతుందా అని, లాటరీ ఉంటుందా అని. అప్పుడు ఏం చూడాలి? 8వ స్థానాధిపతి చాలా బలంగా ఉండి 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే ఇవన్నీ చెప్పేయచ్చు. ఇది జీవిత బీమా, ఇన్సూరెన్స్ మనీ, ఆధ్యాత్మిక కూడా, ఆస్ట్రాలజీ విద్య కూడా, మళ్ళీ అప్పుల వల్ల బాధలు, అవమానాలు, నమ్మక ద్రోహత్వం, నిజాయితీ లేకపోవడం, నమ్మక ద్రోహం, అవమానాలు ఎప్పుడు ఉంటాయంటే రాహు చంద్రగ్రహాల కాంబినేషను. రాహు చంద్రగ్రహాలు 8వ స్థానానికి అబద్ధాలు చెప్పడం అండి. సహజంగా చంద్రగ్రహం చిన్న అబద్ధాల విషయాన్ని కారకత్వం వహిస్తుంది. రాహు గ్రహం పెద్ద పెద్ద అబద్ధాలు. ఈ 2 గ్రహాలు కలిసి 8వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే వాళ్ళ చీటింగ్ మెంటాలిటీ, నిజాయితీ ఉండదు. ఇలా చూడాలి. ఇక్కడ చూడండి కారకత్వాలలో, ఇక్కడ చంద్రగ్రహం చూడండి 8వ స్థానానికి ఏమి ఇచ్చాను? సముద్ర ప్రయాణాలు చేయలేదండి. ఇక్కడ రాసుకోండి. చంద్రగ్రహం 8వ స్థానానికి చిన్న అబద్ధాలు, అంటే మోసం లేని అబద్ధాలని రాసుకోండి. ఇక్కడ ఇవ్వలేదు. అదే రాహు గ్రహం 8వ స్థానానికి మోసపూరితమైన అబద్ధాలు. తర్వాత ఇది కూడా ప్రైవేట్ పార్ట్స్ ఏనండి. వృషణాలు. చాలా మందికి ఇలా ఉన్నా కానీ మ్యారేజ్ చేసుకోకూడదండి. అంటే వృషణాలకు సంబంధించిన వ్యాధి అని అర్థం. తగ్గని వ్యాధి అండి. సోమరితనం ఎక్కువగా ఉంటుంది. పునరుత్పత్తి అవయవాలు, అమ్మాయి చాట్లో పునరుత్పత్తి అవయవాలు అంటే సంతానం లేకపోవడమేనండి. ఒకవేళ 8వ స్థానాధిపతి బలహీనంగా ఉందనుకోండి, ఇన్కమ్ ఉండదండి. ఎందుకంటే 8వ స్థానం ఆకస్మికంగా వచ్చే ధన సంపాదన, అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. మానవ శరీరంలో ఇదేమిచ్చాను? ప్రైవేట్ పార్ట్స్ అని ఇచ్చాను, గర్భాశయం అని ఇచ్చాను, మల అని ఇచ్చాను. అంతే కదండి. ఎప్పుడైనా సరే 8వ స్థానానికి శుక్ర రాహు గ్రహాలు వస్తే ఖచ్చితంగా ఈ సమస్యలు ఉంటాయండి. ఇక్కడ ఏవైతే ఇచ్చానో ఇవన్నీ ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఏదో ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే 8వ స్థానం యొక్క ప్రభావంలో శుక్ర రాహు గ్రహం కలిసి వస్తే వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే. అది 9వ స్థానం అన్ని మంచి ఫలితాలేనండి. యాక్చువల్గా 9వ స్థానం యొక్క ప్రభావంలో అన్ని గ్రహాలు మంచివేనండి.
ఇది ఏ టు జెడ్ మంచిదే, మీరు ఇక సింపుల్ గా పెట్టుకోండి. ఏ టు జెడ్ మంచిదే. ప్రధానంగా గురుగ్రహం 9వ స్థానానికి వస్తే మంచిది. గురుగ్రహంతో పాటు 9వ స్థానానికి శుక్రగ్రహం, బుధగ్రహం, శనిగ్రహం, ఈ 4 గ్రహాలు 9వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే వారి యొక్క లైఫ్ లాంగ్ బాగుంటుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, గురుగ్రహానికి బుధ, శుక్ర, శని, సూర్యగ్రహం కూడా తీసుకోవచ్చు. ఈ 5 గ్రహాలు 9వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఇక్కడ ఇచ్చిన ఫలితాలన్నీ ఏ టు జెడ్ బాగుంటాయండి. అదే సమయంలో ఇక్కడ కూడా ఎన్ని ప్లానెట్లు వచ్చాయో చూసుకోవాలి 9వ స్థానంలో. ఇది చూడండి, ఇక్కడ శుక్ర చంద్ర గ్రహాలు వచ్చినా కానీ చాలా మంది మ్యారేజ్ కాదండి 9వ స్థానంలో. 9వ స్థానంలో శుక్ర చంద్ర గ్రహాలు వచ్చి బలహీనంగా ఉంటే మ్యారేజ్ కాదు. ఈ రూల్ కూడా చెప్పేయచ్చు, దీన్ని బట్టి కూడా చెప్పేయచ్చు. అంటే ఈ ఒక్క రూలే కాదు, సహజంగా శుక్ర చంద్ర గ్రహాలు కలిసి వస్తే మ్యారేజ్ కాకపోవడానికి కారకత్వం వహిస్తుంది. ఒకవేళ వచ్చినంత మాత్రాన అలా వచ్చి బలంగా ఉంటే ఇస్తాడండి. ఇది తర్వాత 10వ స్థానం కూడా అన్ని ఫలితాలు మంచిదేనండి. ఏ టు జెడ్. 10వ స్థానం ప్రధానంగా వృత్తి విషయానికి కారకత్వం వహిస్తుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఇవ్వడానికి కారకత్వం వహిస్తుంది. మంచి హోదాని ఇస్తుంది, మంచి స్టేటస్ ఇచ్చింది. రాజకీయం విషయానికి కారకత్వం వహిస్తుంది. ఈ ఫలితాలని బాగుండాలంటే ఏం చేయాలి, 10వ స్థానానికి సహజంగా ఇక్కడ 4 గ్రహాలు ఇచ్చానండి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఇక్కడ 4 గ్రహాలు ఇచ్చాను 10వ స్థానానికి. ఇక చూడండి ఏం ఇచ్చాను, ఇక సూర్య, బుధ, గురు, శని, ఈ 4 గ్రహాలతో పాటు శుక్రగ్రహం కూడా రావాలి. 5 గ్రహాలండి మెయిన్. మనం రాజచక్రంలో చూడాల్సింది సూర్య, బుధ, గురు, శని, శుక్రగ్రహం. ఈ 5 గ్రహాలు 9వ స్థానము, 10వ స్థానము, 11వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే వాళ్ళ యొక్క రాశి చక్రం చాలా చాలా బాగుందని అర్థం అండి. వాళ్ళకు లైఫ్లో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు. వస్తే ఏదో అనారోగ్య, అలాంటి వాళ్ళు వచ్చారంటే అనారోగ్య సమస్యతో వచ్చారని అర్థం చేసుకోవాలి. ఇది కూడా 10వ స్థానం యొక్క ప్రభావంలో ఈ ప్లానెట్లను ఉన్నా కానీ ఇక్కడ ఉన్న ఫలితాలన్నీ పాజిటివ్గా ఉంటాయి. అలాగే 11వ స్థానం యొక్క ఫలితాలు కూడా ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే ఈ ఫలితాలన్నీ బాగుంటాయి. 11వ స్థానాధిపతి బలహీనంగా ఉండి 6వ స్థానం యొక్క ప్రభావంలో ఉందనుకోండి, డైవర్స్ అండి. ఇక్కడ ఏమిచ్చాను, కమ్యూనికేషన్స్ ఇచ్చాను. ఇది కమ్యూనికేషన్స్ అండి 11వ స్థానం. పర్మనెంట్ బాండింగ్, పర్మనెంట్ ఫ్రెండ్షిప్. కాబట్టి దీనికి 6వ స్థానము వచ్చి 6వ స్థానం 7వ స్థానాధిపతి వచ్చి 7వ స్థానాధిపతి బలహీనంగా ఉన్న డైవర్సేనండి. సో ఇవన్నీ ఆ 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉన్నా కానీ ఫలితాలన్నీ పాజిటివ్గా ఉంటాయండి. తర్వాత 12వ భావము, ఇక్కడ చాలా ఇచ్చాను చూడండి కారకత్వాలు. 12వ భావం అంటే పడక సుఖాలండి. తర్వాత నిద్ర విషయానికి కారకత్వం వహిస్తుంది. నిద్ర లేకపోవడం విషయానికి కారకత్వం వహిస్తుంది. నష్టాలండి, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం విషయానికి కారకత్వం వహిస్తుంది. 12వ భావము హాస్పిటల్ ఉద్యోగాలండి, డాక్టర్స్ విషయానికి కూడా కారకత్వం వహిస్తుంది. కాబట్టి ఇక్కడ సూర్యగ్రహము 12వ స్థానానికి డాక్టర్స్ విషయానికి, డాక్టర్ ప్రొఫెషన్ విషయానికి కారకత్వం వహిస్తుంది సూర్యగ్రహం. మరి చంద్రగ్రహము 12వ స్థానానికి నిద్ర లేకపోవడం విషయానికి కారకత్వం వహిస్తుంది. శుక్రగ్రహము బెడ్ కంఫర్ట్స్ విషయానికి కారకత్వం వహిస్తుంది. అంటే ఏ ప్లానెట్ 12వ స్థానం యొక్క ప్రభావంలో ఉందో చూడాలి మనం. మరి 12వ స్థానం యొక్క ప్రభావంలో శని, బుధ, శుక్రగ్రహాలు వస్తే అప్పుడు నపుంసక లక్షణాలు ఉంటాయి. ఒక శుక్రగ్రహం వస్తే తొందరగా మ్యారేజ్ ఇస్తాడు. శుక్రుడు వివాహానికి కారకత్వం కదా. ఒక శుక్రగ్రహము, గురుగ్రహము 12వ స్థానానికి వస్తే తొందరగా మ్యారేజ్ ఇస్తాడు. ఇక్కడ గురుగ్రహం లేకుండా శుక్రగ్రహంతో పాటు బుధ, శని గ్రహాలు వస్తే ఆ జాతకుడికి నపుంసక లక్షణాలు ఉన్నాయని అర్థం. ఈ 12వ భావం యొక్క ప్రభావంలో కేతు గ్రహము, బుధ గ్రహము, కుజగ్రహము వచ్చిన మ్యారేజ్ కాదండి. కేతు, బుధ, కుజగ్రహాలు, ఈ 3 గ్రహాలు, శని గ్రహం కూడా, శని, బుధ, కేతు, కుజగ్రహాలు 12వ స్థానంలో బలంగా ఉంటే మ్యారేజ్ కాదండి. ఇంకేమిచ్చాను, వైద్యం కోసం హాస్పిటల్లో చేరడం. ఇక్కడ 6వ స్థానాధిపతి, ఇప్పుడు ఒక గ్రహం ఉందండి, కుజుడు ఉన్నాడు. కుజుడు బ్లడ్ విషయానికి కారకత్వం వహిస్తాడు.
రెడ్డి విషయానికి కారకత్వం వహించిన కుజుడు 6వ స్థానం యొక్క ప్రభావంలో ఉండి 12 కూడా వస్తే ఒక 6వ స్థానంతో ఉంటే రోగం ఉందని అర్థం, హాస్పిటల్కి రారు. 12వ స్థానానికి వస్తే ఆ రోగాన్ని నయం చేసుకోవడానికి హాస్పిటల్కి వస్తారు. ఇక్కడ ఏమి ఇచ్చాను, వైద్యం కోసం హాస్పిటల్లో చేరడం. అప్పులండి, రెండో దేవాలయాలు, ఇది మోక్షస్థానం కూడా 12వ స్థానం. కేతు యొక్క ప్రభావంలో ఉన్నా కానీ జ్యోతిషం తొందరగా వస్తుందండి. బుధగ్రహం 12వ స్థానం యొక్క ప్రభావంలో ఉన్న జ్యోతిషం తొందరగా వస్తుంది. గురుగ్రహం 12వ స్థానం యొక్క ప్రభావంలో ఉన్న జ్యోతిషం వస్తుంది. గురు శుక్రగ్రహాలు 12వ స్థానం యొక్క ప్రభావంలో ఉన్న జ్యోతిషం తొందరగా వస్తుంది. కేతు బుధ శుక్ర గురు గ్రహాలు ఉన్న జ్యోతిషం ఇంకా తొందరగా వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, 12వ భావానికి కారకత్వము శని గ్రహం ఇచ్చానండి. శని గ్రహం 12వ స్థానానికి దీర్ఘాయువు అండి, దీర్ఘాయు విషయానికి కారకత్వం వహిస్తుంది. కాబట్టి 12వ స్థానంలో గురుగ్రహం బలంగా ఉన్నా సరే పూర్ణాయుషుని ఇస్తాడండి. అలాగే ఇంకేమి ఇచ్చాను, విసర్జన ఉత్పత్తులు అండి. విసర్జన ఉత్పత్తులు చూడండి, చాలా డేంజర్ అండి వ్యాధి. 12వ స్థానాధిపతి బలహీనంగా ఉండి, 12వ స్థానానికి శని గ్రహం కారకత్వం వహిస్తాడు కదా, ఆ గ్రహం కూడా బలంగా ఉండి కుజగ్రహం కూడా బలంగా ఉంటే విసర్జన ఉత్పత్తి అనేది ఉండదు. అంటే మనం తిన్నదంతా బయటికి రావడం కదా, మనం ఏమంటాం, అపాయువు, యానస్ అంటాం. అంటే వాటి యొక్క ప్రభావంలో ఉన్న వాళ్ళకు ఆయుష్ ఉండదండి. ఎవరికైనా సరే చూడండి, శని గ్రహము కుజగ్రహము 3 degrees లోపు ఉండి 12వ భావం యొక్క ప్రభావంలో ఉంటే ఈ విసర్జన సంబంధించిన వ్యాధి ఉంటుందని అర్థం అండి. వీళ్ళు ఎక్కువ రోజులు బతకరు, వస్తే 35 years లోపేనండి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, శని గ్రహము కుజగ్రహము 12వ స్థానం యొక్క ప్రభావంలో ఉండి ఒక శని గ్రహం 12వ స్థానానికి వస్తే ఆయుష్ అండి. శని గ్రహంతో పాటు కుజగ్రహం వచ్చి శని కుజగ్రహాలు బలహీనంగా ఉంటే చాలా మంది ఇక్కడ పైపులు పెట్టుకుంటారు విసర్జించడానికి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అది ఎంత నరకం అండి, ఈ పొట్ట దగ్గర పెట్టుకుంటారు పైపులు. వాళ్ళకు 24 hours సేవ చేస్తూనే ఉండాలి. వాళ్ళ ఆయుష్ 35 years కంటే ఎక్కువగా ఉండదు. ఒకవేళ బతుకుతే ఇతరులను ఇబ్బంది పెడుతూ బతుకుతారు. అది పాదాలు అండి, రక్తం అండి ఇది మానవ శరీరంలో. ఈ విధంగా మనం 12 భావాలను పరిగణలోకి తీసుకొని వాటి యొక్క ప్రధానమైన కారకత్వాలను కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఎలా చూడాలి, మనం 12 భావాలకు సిగ్నిఫైడ్ టేబుల్ వేసుకుంటాం కదండి, ఆ పద్ధతిలో చూసి మనం ఫలితాలు చెప్పాలండి. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.